ఓకే, దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు. 7 కారణములను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. రాసుకోండి అంశం. 7 కారణములను బట్టి, 7 కారణములను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. దేవుని స్తుతించాలంటే కారణం అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని గర్దిస్తున్నాడు అంటే అక్కడ ఏదో కారణము ఉండి ఉంటుంది. కారణం లేనిది ఆ వ్యక్తిని పొరపాటున కూడా గర్దించడం. చెవులతో విని అయినా ఉండాలి. రెండోది కళ్ళతో చూసిందైనా ఉండాలి, లేక ఎవరైనా చెప్పిన మాట అయినా ఉండాలి. ఏ కారణము లేనిది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కించపరిచేటట్లు ఎప్పటికీ మాట్లాడడు. కారణాలు ఉంటేనే మాట్లాడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు, అందుకని నేను రాసుకున్నాను. 7 కారణములను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. దేవుని స్తుతించడానికి గల కారణాలు ఏమిటి? మొదటి కారణాన్ని మనం చూద్దాం. దైవజనుడు పౌలు గారు బైబిల్లో చక్కగా ఒక మాటను ప్రస్తాపించాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందు నిమిత్తమై నేను ప్రభువును స్తుతించుచున్నాను. ఒక్క కొట్టుడు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా ఈ మాటను చెప్పారండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 7 కారణములను బట్టి నేను ప్రభువును స్తుతించుచున్నాను. ఇదొక కారణం. ఏమిటి కారణం అనేవంటి విషయాన్ని చూస్తే దైవజనుడు పౌలు అంటాడు, దేవుడు నన్ను పాపముల నుండి ఆయన నన్ను విమోచించెను. దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట, దేవుడు నన్ను పాపము నుండి విమోచించాడు అంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను రక్షించెను, దేవుడు నన్ను కాపాడెను, దేవుడు నన్ను పరిశుద్ధపరచెను, దేవుడు నన్ను ఆదరించెను, దేవుడు నన్ను ఆరోగ్యాన్ని ఇచ్చాను, దేవుడు నన్ను ఆనందింపచేసెను, దేవుడు నన్ను తలవెత్తుకునేటట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చిన మీరు, మీ జీవితంలో ప్రభు మీకు ఏం చేశాడు? ఏం చేస్తే ఆయన స్థలానికి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరండి? మనలను విమోచించే దేవుడు. ఒక మాట చెప్పనా? నీ భర్త, నీ భార్య నీ మీద ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాడు నిన్ను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? ప్రభైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ప్రభైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించేవంటి దేవుడు, మన కొరకు ప్రాణమును పెట్టినవంటి సజీవుడైన దేవుడు.
నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టగలడా? నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టగలదా? నీ పిల్లలు నీ కొరకు ప్రాణం పెట్టగలరా? నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టగలరా? వాళ్ళు పెడతారో లేదో తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్నాను, నా దేవుడు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! మన దేవుడు సజీవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగినటువంటి సజీవుడు. మనస్ఫూర్తిగా మనసారా నేను మీతో చెప్తున్నాను, ఈ మందిర పరిచర్య అంతయు ఎవరిదే? చెప్పాలి గట్టిగా, మనదే. ఒక గ్రూపు, ఒక బ్యాచ్గా, ఒక టీమ్గా మన చేతులు మనం తయారవ్వాలి. మన సంఘ క్షేమాభివృద్ధి చెందే దాని కొరకు మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్తూ ఆయన చక్కగా అంటాడు, నీతికి దాసులమైతిరి. ఏమంటున్నాడండి చెప్పండి? దేనికి? నీతికి దాసులమైతిరి. ఎందుకని? పాపం నుండి దేవుడు మనల్ని విమోచించి నీతికి మనలను దాసులుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇందు నిమిత్తమై, ఇందుకు దేవునికి, చెప్పండి, దేవునికి, హల్లెలూయా. ఒక దైవజనుడు చక్కటి పాట రాశాడు, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల తలచి, యేసునాథుని మేలుల తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాంత్రములో కంటి పాపవలే కాచి, జీవాదాంతములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? రాత్రిని పగలు మనల్ని కాపాడి తన దయగలిగిన హస్తముతో మనల్ని ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? నడిపిస్తూ ఉన్నాడు. పగలైనా రాత్రులైనా, చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. అందుకని పౌలు గారి మాట చెప్పారు, ఒకటి, పాపం నుండి విమోచించాడు, రెండోది నీతికి దాసులుగా నన్ను చేశాడు. కాబట్టి ఇదిగో నేను ఇప్పుడు మనిషిగా ఉన్నాను, మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను, మానవత్వంతో బ్రతకాలనుకుంటున్నాను. అందుకని ఇంక మీదట నేను ప్రభువును మాత్రమే స్తుతిస్తాను అన్నవాళ్ళు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ప్రభువును స్తుతించటానికి గల ముఖ్య కారణం దేవుడు తన పాపం నుండి అతన్ని విడిపించటం. మరొక మాట కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి మనము చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రారుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా, చెప్పండి, బహుగా స్తుతింపబడును. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినప్పుడు రెడీగా ఉన్నారు. ఏం పట్టుకొని? చెప్పండి, ఏం పట్టుకొని ఉన్నారండి?
చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఏం పట్టుకొని ఉన్నారంట? చెప్పండి, ఏమున్నారు? ఈత మట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు. దావీదు కుమారుడు వచ్చుచున్నాడు, యూదుల రాజు వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని యూదుల రాజుకి జై కొడుతూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటాడు, దేవుడు నాకు రక్షణకర్తగా ఉన్నాడు. ఏం కర్తగా ఉన్నాడండి? చెప్పాలి. ఏం కర్త? రక్షణకర్తగా ఉన్నాడు. దేవునికి మనం ఎందుకు స్తుతించాలి? ఒకటి, పాపం నుండి విడిపించినందుకు. రెండోది, దేవుడు మనకు రక్షణకర్తగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? రక్షక భటులు. రక్షక భటులు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారండి, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక చోట వారిని డ్యూటీ వేస్తారు. ఇదిగో, ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ప్రమాదం పొంచి ఉంది, శత్రువు ఎవరైనా దాడి చేయొచ్చు కనుక మీరు ఇదిగో ఈ ఇంటిని జాగ్రత్తగా, ఇంట్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా మీరు చెప్పండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటి చుట్టూ మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు చెప్పండి? రక్షక భటులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళు పాపం రాత్రి పగలు మెలకువతో ఉండి చుట్టూ పహరా కాస్తూ కాపలా కాస్తూ ఉంటారు. మనుషులం కదండి, బలహీనులం కదా. కొంచెం నిద్ర భారమై పండుకున్నారనుకోండి, శత్రువు వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని చెప్పండి కసకస పొడిసి చంపేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు మనం కాపలానే కాస్తున్నాం అనుకుంటారు. వీళ్ళు బాగా వినాలి మీరు. వీళ్ళు అనుకుంటారు బయట చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మనం భలే ఫాస్ట్గా, చురుకుగా, మెలుకుగా, నెమ్మదిగా మనం చుట్టూ కాపలా కాస్తున్నాం, ఏ శత్రు కూడా రావటానికి వీలు లేదు అనుకొని వీళ్ళు అనుకుంటున్నారు. శత్రువు ఎప్పుడో ఆల్రెడీ వచ్చి దాడి చేసి వెళ్ళిపోయాడు. అర్థమైందా? మీరు అనుకుంటారు దేవుని కృప నాకుంది, దేవుడు నాకు తోడై ఉన్నాడు, అసలు నాకేం ఇబ్బంది లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసే పనికి మన శాస్త్రాల వలన దేవుని కృప ఎప్పుడో తొలగిపోయింది, అది నీకు తెలియదు. ఈ శత్రువులు వచ్చి ఇంటి యజమాన్ని లోపల చంపేసిన సంగతి వీళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఆ తదుపరి పై ఆఫీసర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంట్రా అంటే వీళ్ళందరూ చెప్పండి, ఇక్కడనా చెప్పండి, వీళ్ళందరూ ఆయన రాగానే ఏం చేస్తారండి? షెల్ట్ కొట్టారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఇంట్లో లోపల ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు అంటారు. ఈ పై ఆఫీసరు ఇంట్లోకి వెళ్ళంగానే ఇంట్లో ఎవరు కనపడట్లేదు, ఇంట్లో రక్తపు మరకలు కనపడుతున్నాయి. రక్తపు మడుగులో ఉన్నారు. ఎప్పుడు చంపేశారో తెలియదు. వీళ్ళెవరు చెప్పండి? ఎవరండి? రక్షక, చెప్పాలి గట్టిగా, రక్షక భటులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మన యేసయ్య అలాంటోడు కాదండి. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు, ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన వాడు. ఈ పై ఆఫీసర్ వచ్చి లోపలికి వెళ్ళంగానే సేవలై పడి ఉన్నారు, ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసు వాళ్ళు లోపలికి పిలిచారు. ఏంట్రా ఎక్కడ కాపలా కాస్తున్నాం? అయ్యా చుట్టూ ఉన్నాం, ఎక్కడ కూడా నిద్రపోయినట్టు లేదు, ఏం జరిగిందో తెలియదు అని అంటే, లేదు శత్రువే ఈ పనిని చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రేమైన బిడ్డలారా, నీ జీవితంలో అపవాది అనేకమైనటువంటి ఇబ్బందులకు నిన్ను గురి కలుగు చేస్తూ ఉంటే, నీ ప్రార్థన బలహీనత వలన, నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన, నీ బలహీనత వలన సాతాను నీ మీద దాడి చేసి నీ కుటుంబాన్ని శోధనలోనికి గురి చేస్తూ ఉంటే, నువ్వేం చేస్తున్నావంటే పక్కోళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద అసూయతో రగిలిపోతున్నావు.
వీళ్ళ మీద వాళ్ళ మీద అసూయతో రగిలిపోయి చివరికి నువ్వు దేవుని కృపను కోల్పోతున్నావు అనే సంగతి నువ్వు మరిచిపోయి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ పై ఆఫీసరు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఈ ఉద్యోగానికి మీరు చెప్పండి, ఈ ఉద్యోగానికి మీరు అర్హులు కాదని వాళ్ళందరినీ ఏం చేశారంట? డిస్మిస్ చేశారు. ప్రైజ్ ద లార్డ్. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేశావు, ఒప్పుకో, ఇప్పుడే నీ పక్కన నేను నిలిచి ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట ఏంటి? యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రారుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, బహుగా నేను అతన్ని స్తుతిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దావీదు సౌలును చంపాలంటే క్షణం కూడా పట్టదు. దావీదు వెళ్ళాడు. సౌలు సైన్యము మధ్యలో, భద్రత మధ్యలో, సెక్యూరిటీ మధ్యలో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయినటువంటి సౌలు మంచి భద్రత మధ్యలో, బలాఢ్యుల మధ్యలో, బలశూరులైనటువంటి వారి మధ్యలో శుభ్రంగా నిద్రపోతే దావీదు ఎప్పుడో పోయి ఏం ఎత్తుకొచ్చుకున్నాడంట? చెప్పండి, ఏంది అట్ట చూస్తున్నారు? చెప్పండి, ఏం ఎత్తుకొచ్చాడు? లడ్డా. చెప్పండి, ఏం ఎత్తుకొచ్చాడండి? నేల బుడ్డి. చెప్పండి, ఆయన ఈటె రెండు ఎత్తుకొని వచ్చేటప్పుడు ఒకడు అంటాడు, దావీదు దగ్గర ఉన్న వ్యక్తి అంటాడు, ఇదిగో యజమానుడా, ఒక్క మాటకి నువ్వు సెలవిస్తే ఇదిగో ఇప్పటికిప్పుడే సౌలుని ఇక్కడ అంతము నొందిస్తాను. ఎందుకని? అతను పండుకొని గురక పెడుతున్నాడు. ఆయన చుట్టూ కాపలా కాసేవాళ్ళు వాళ్ళ మీద, సౌలు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఈయన పండుకుంటే వీళ్ళు పక్కన ఉన్నవాళ్ళు శుభ్రంగా పండుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి ఏంటని? మొత్తానికి దావీదు వాటిని తీసుకొని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఒక లోయలో ఉండి, ఒక కొండ మీద ఉండి పిలుస్తున్నాడు, సౌలు రాజు నీకు శుభము కలుగును గాక అని అంటూ ఉంటే ఎక్కడో సౌలుకు వినపడి దిగ్గున లేవంగానే లేచిన వెంటనే చూస్తే ఏం లేదంట? చెప్పండి, ఏం లేదంట? చెప్పాలి, ఏం లేదంట? నీళ్ళ బుడ్డి, ఈటె రెండు లేవు. అప్పుడు దావీదు అంటాడు, ఇదిగో నీ రెండు వస్తువులు నా దగ్గరే ఉన్నాయి. ఫస్ట్ వాక్యం చదివించాను కదా, గుర్తుందా? అన్నలారా, అక్కలారా, గుర్తుందా? ఏంటిది అది? నేను చూపిన ప్రేమకు ప్రతిగా నాకు ప్రజలు కీడు చేయుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు అంటాడు, అతడు చంపటానికి వీల్లేదు, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. అతడు మూర్ఖుడు కావచ్చు, చెడు ప్రవర్తన కలిగిన వాడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. అతడు దేవుని చేత ఇదిగో ఈ ప్రజలను పరిపాలించమని దేవుని చేత నియమించబడిన వాడు. అతన్ని ముట్టడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు ఏం చేశాడంట? ఆ రెండింటిని తీసుకొని వెళ్ళిపోయి లోయ కొండ మీద కూర్చొని దావీదు అక్కడి నుంచి పిలిచి, ఇదిగో నీ నీళ్ళ బుడ్డి, నీ ఈటె నా దగ్గర ఉంది అని పిలవగానే సౌలు ఏమన్నాడు తెలుసా? నాకంటే నీవు, చెప్పాలి గట్టిగా, నాకంటే నీవు నీతిమంతుడు. గట్టిగా కొట్టు, చప్పలు కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దావీదు ఏమంటాడండి? భయము లేదు, దిగులు లేదు, నీవు నా తోడై ఉన్నందుకు. ప్రైజ్ ద లార్డ్. భయము లేదు, దిగులు లేదు, నీవు నా తోడై నిలచిన. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆపాల.
బుర్రకత్తోడు చెప్పినట్టు ప్రైజ్ అలా హల్లెలూయా. యేసన్న గారి కింద ఉంటే ఖచ్చితంగా నా పాటలు రికార్డింగ్ చేసేవాడు. చెప్తున్నాను కదా, యేసన్న గారి కింద ఉంటే ఆయన నాకు మంచి సపోర్టు. యేసన్న గారు ప్రైజ్ అలా హల్లెలూయా. యేసన్న గారు బ్రతికున్నప్పుడు నాకు మంచి సపోర్టు. ఆయన ఒక్కటే ఒక మాట చెప్పాడు, నా కులస్తులు ఎవరు లేరని నువ్వు కంగారు పడద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడద్దు, జడియవద్దు, ఆ పేరు ఎత్తొద్దు, నేను నీకు ఉన్నానన్న సంగతి నువ్వు ఎప్పటికీ నన్ను మర్చిపోవద్దు అన్నారు యేసన్న గారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కర్ణాటక బీజాపూర్లో నేను సేవ చేసేటప్పుడు 3 రోజులు మీటింగ్స్ డేట్ ఇస్తే అక్కడికి వచ్చినప్పుడు ఎన్ని పాటలు రాసావు అంటే అప్పుడు చెప్పా 40 దాకా ఉన్నాయన్న. అంటే ఒక పాట పాడు చూడు అన్నాడు. అప్పుడు నేను ఆ పాట రాశాను. ఆది అపోస్తుల సంఘముపై పాట రాస్తే, ఒరే నా పాటను కాపీ కొట్టేవు కదరా నువ్వు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను అప్పుడు అన్నాను, తండ్రి పాటను కొడుకు కాపీ కొట్టడం పెద్ద తప్పేముందిలే అన్నా. అంతేనంటవా అన్నాడు. మంచి మనస్సు కలిగిన వాడు దైవజనుడైన యేసన్న గారు. ప్రైజ్ ద లార్డ్. ఏమిచ్చినను కూడా మనం యేసయ్య రుణాన్ని తీర్చలేం. బైబిల్లో రాయబడిన మాట ఏంటి, ఒక యూదుని చెంగును పట్టుకొని 1000 మంది వస్తారంటే ఆయన ఒక్కని ద్వారా ఈరోజు లక్షలాది మంది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డారు యేసన్న గారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ పాట నేను ఒకరోజు రాసేటప్పుడు జానెస్లీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. యేసన్న గారు చనిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్తున్నాడు. పేతురు పత్రికలో ఉంటుంది ఈ మాట, నమ్మకమైన వానిగా నన్ను వెంచి ఈ పరిచర్యను నాకు నీవు అప్పగించావనే మాట ఉంది పత్రికలో. ఆయన మాటను ప్రసంగం చేస్తున్నప్పుడు నేను కూర్చొని ప్రసంగం రాసుకోవటం వదిలిపెట్టి ఈ పాటను రాశా. ఏమని, అప్పుడే కూర్చొని పక్కన కూర్చొని ఈ పుస్తకాలు ఉంటాయి కదా నా దగ్గర, ఇదిగో ఈ బైబిల్ ఇటు ఉంది కదా, ఇటు పట్టుకునేవాడిని, ఇటు కూర్చొని ఇటు పాడుకుంటూ ఒక్కనే, సేవకులందరూ ఉండారు, ఒక్కనే బైబిల్ పట్టుకునేవాడిని. ఆ తర్వాత ఆ బైబిల్ మీదనే కంజరి కొట్టుతారు కదా, అట్లా కొట్టుకుంటూ స్టెప్ కొట్టుకుంటూ స్టార్ట్ చేశా. ఏమని, నమ్మకమైన వానిగా నన్ను పెంచావు, నమ్మదగిన దేవునిగా నా చెంత నిలిచావు, నమ్మకమైన వానిగా నన్ను పెంచావు, నమ్మదగిన దేవునిగా నా చెంత నిలిచావు, భయము లేదు దిగులు లేదు, నీవు నా తోడై నిలచినందునే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అని సేవకులందరి మధ్యలో కూర్చొని నా పాట నాదే, నా గోల నాదే. ఇప్పుడు మీ గోల మీదే కదా మీ పిల్లలతో. నా మాటను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అనుకోళ్ళు, ఎవరు గోల్లో వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ వారంలో నేను మధ్యలో అటు వెళ్ళా వర్షిప్ టైంలో. ఒకడు వార్లు పండుకొని 2 కాళ్ళు ఇట్టిట్టు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వార్లు పండుకున్నాడు. వాడికి సుమారుగా 6 సంవత్సరాలు ఉంటాయి. వార్లు పండుకొని 2 కాళ్ళు చెప్పండి ఇటు చేస్తున్నాడు. నేను దగ్గరికి పోయి ఆ కాలు మీద ఇట్టిట్టన్నా. ఇట్టిట్టనేసరికి వాడు ఉలిక్కిపడి లేచి ఎటు నిలబడి చూస్తుంటే వాళ్ళమ్మ నన్ను చూసి కళ్ళు తెరిచింది. నేను నవ్వా. ఆడి శాస్త్రాలు చూసి నవ్వేసరికి ఈ మనిషి ఆరాధన వదిలిపెట్టి ఏం కూడా నవ్వుతుంది. ఏమర్థమైంది నవ్వావు? ప్రైజ్ ది లార్డ్. నేనంటే వాడి శాస్త్రాలు చూశాను. ఏంటండి అన్నీ ఏం చేశానండి, అరికాల్లో ఇట్లా గీకేసరికి వాడు చెక్కిలి గిల్లి చేసి టక్కులు లేచి నిలబడ్డాడు. దెబ్బకు నిలబడటం చేతులు ఇటు పైకెత్తి కడుపు స్తోత్రం అంటున్నాడు. ఆడట్ట చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. నేను నవ్వుతుంటే వాళ్ళమ్మ కళ్ళు తెరిచి నన్ను చూసి ఆమె కూడా నవ్వుతుంది. అంటే కొడుకు చేసే పని తల్లికి ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి ఆమె నవ్వింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మరలా చెప్పు పాస్టర్ గారు, చెప్తామంటారు అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవడు? రక్షణకర్త అయిన దేవుడు కనుక ఆయనను మనము, చెప్పండి, దేవుని మనము స్తుతించాలి. వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు, దావీదు ఒక్కడే, దావీదును తరిమారు, పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవరు ఏమీ చేయజాలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? రక్షణకర్త అయిన దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈ మందిర ఆవరణంలో కూర్చున్న ప్రతి బిడ్డలకు తోడై ఉండును గాక. ప్రతి కుటుంబానికి దేవుడు తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. మరొక మాట, దయచేసి మరొక మాటను కూడా మనం చూద్దాం. 119వ కీర్తన, 119వ కీర్తన 171వ వాక్యం. 171వ వాక్యం. 119వ కీర్తన 171వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాయి. గట్టిగా కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం దేవుని స్తుతించాలి? దేవుని ఎందుకు మనం స్తుతించాలి? దేవుని సన్నిధిలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? ఒక్కసారి ఆలోచించు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుడు మనలను పాపం నుండి విమోచించినందుకు మందిరానికి రావాలి. ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలంటే, రక్షణకర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మందిరానికి రావాలి. ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలంటే, ఆయన కట్టడలను మనకు బోధించుచున్నందుకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైన యెహోవాను గూర్చినటువంటి విషయాన్ని కీర్తనకారుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాలి? మీరు టక్కున రాసుకోవాలి. ఆ తర్వాత నా ముఖంకి వెళ్ళి మీరు చూస్తుంటే, మీరు నన్ను చూస్తున్నారు అనుకుని కొంచెం ఊపు పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? కొంచెం ఉద్యమం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి భాగాన్ని మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడండి? దేవుని మందిరములో చెప్పండి, ఏం బోధించబడుతుందంట? చెప్పండి, ఏం బోధించబడుతుంది? కట్టడలు అంటే నిబంధన. దేవుని మందిరములో ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా నడిపించబడాలి, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి, ఎలా మనిషి మెదగాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో నడిపించబడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా ఆయన వాక్యాన్ని ఇక్కడ బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన అంటాడు, చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ కట్టడలను నాకు, ఎంత చక్కటి మాట అండి. దేవుని దాసుడు చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక విషయంగా గుర్తించండి, అక్కడ నన్ను పెట్టుకొని ఈ మాట మీరు చెప్పండి ఎలా ఉంటుందో. తొందరగా ఆలస్యం చేయకూడదు. పాస్టర్ గారు, నీవు యేసయ్య వాక్యమును మాకు బోధించుచున్నందు వలన మేము దేవునికి, ప్రైజ్ ది లార్డ్,
యేసన్న గారు ఒక క్యాసెట్లో ప్రారంభంలో ఒక ప్రార్థన చేశాడు. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? యేసన్న గారు ఒక పాటల క్యాసెట్లో మొదటిగా ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రార్థన చేసిన ఏం ప్రార్థన అంటే, ఆయన అంటాడు, కృపగలిగిన తండ్రి, మమ్మల్ని ప్రేమించావు, మా ద్వారా నడిపించబడుతున్న నీ ప్రజలను, ఎవరి ద్వారా? ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మా ద్వారా నడిపించబడుతున్న ఈ ప్రజలను చెప్పండి, నీవు వారిని ఆశీర్వదించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక సేవకుని ద్వారా నీవు నడిపించబడుతూ ఉన్నావు. ఒక సేవకుని ద్వారా బోధించే వాక్యమును వింటున్నావు. వింటున్న నీవు ఆ నిబంధనలకు లోబడి ఉండాలి. ఎప్పుడు పాడతాం మనం? జయాన్ని పొందినప్పుడు. అందుకని యేసన్ గారు అనేవారు, కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభువును స్తుతిస్తూ నువ్వు పనిని ప్రారంభించు, దేవుడు ఆశీర్వాదకరంగా దాన్ని ముగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీ ప్రతి సేవకులకు ఒక నమ్మకం. యేసన్న గారు మాకు నూరిపోసిన ఆ విశ్వాసం ఏంటి తెలుసా? ఒరే, మన విశ్వాసులు అన్ని సంఘాలకు వెళ్తారు, అందరు పాస్టర్లను చూస్తారు, అన్ని మీటింగ్స్కి వెళ్తారా, కానీ బయట సంఘాల మాత్రం మన మీటింగ్ రారు అన్నాడు. ఎందుకని చెప్పండి? మీరు అలాంటి వాళ్ళ? ఎందుకు చెప్పట్లేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీ విశ్వాసులకి ఏంటంటే పట్టకరాటం తెలుసు, కానీ చెప్పండి, జార విడుచుకొని పోవటం అలవాటు లేదురా అనేవాడు యేసన్న గారు. నువ్వు జార విడుచుకొని పోయినావంటే తప్పిపోయిన గొర్రెవి. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? చాలా చక్కగా అంటున్నాడు, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీకు. ఎంత చక్కటి మాట అండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని బోధించుచున్న సేవకులకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈరోజున్న సంఘములో దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దైవ సేవకుని ద్వారా వాక్యాన్ని విని మనసును మార్చుకొని, నీ ప్రవర్తన పద్ధతులను మార్చుకొని, యేసయ్య మాటలను విని ఆయన నిబంధనకు లోబడి జీవిస్తానని దేవుని సన్నిధిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేసి బాప్తిసం తీసుకున్న నీవు ఈరోజు దైవ సేవకునికి లోబడి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నావా? ఉంటే గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతాను, ఎలాంటి పనికి మాలిన పని చేసిన వాడినైనా, ఏ బిచారినైనా, దొంగనైనా నేను మనస్సు పూర్తిగా ప్రేమిస్తాను. ఒక సేవకునిగా చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నీ గురించి నేను బయట చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పిల్లలు ఎంతో, నువ్వు కూడా అంతే, అలాగే చూస్తాను. ఎన్నుపోటు పొడవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు? నేను చెప్పండి, నేను ప్రేమించాను, నేను ప్రతి వానికి ప్రేమ చూపించాను, కానీ వాడు మాత్రం నాకు కీడు. నేను ప్రేమించిన వాళ్ళే నాకు కీడు. ఈ వాక్యం మీ హృదయాలలో స్థిరంగా ఉంచాలి దేవుడు. ఎందుకని అలాంటి వాళ్ళు మీకు తగులుతారు. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. భయానకమైన స్థితులు, పరిస్థితులు బాగులేవు, జాగ్రత్తగా ఉండండి. అన్ని రోజులు మనవి కాదు. ఎప్పుడు మనం చెట్టు మీద ఆకు రాలిపోతుంటే మనం చూస్తుంటాం, అరే ఇప్పుడే రాలిపోయింది ఈ ఆకు అంటాం. ఆ ఆకుకు ముందు నువ్వు రాలిపోతావేమో చూసుకో. నువ్వు రాలిపోక ముందే నీ బ్రతుకును మార్చుకొని ప్రభు సన్నిధిలో మెలకుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం దేవుని ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి?
ఆయన నిబంధనలను, ఆయన వాక్యాన్ని, ఆయన బోధను మనకు తెలియజేసి సరైన మార్గంలో మనల్ని నడిపించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. మరో ఒక మాట దయచేసి చూద్దాం. మరొక మాట, కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 28వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. 28వ కీర్తన 6వ వాక్యం చదువుకుందాం. యెహోవా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట అందరు గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము చెల్లిస్తాను. అందుకని దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏంటంటే, లోక సంబంధమైన సౌందర్యం అవసరము లేదు. బైబిల్ మీరు బాగా చదివితే తెలుస్తుంది. పేతురు భక్తుడు అంటాడు, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎందుకని? ఇప్పుడు మేకప్ వేసుకున్నాను అనుకోండి, నేను మేకప్ వేసుకున్నాను, టై వేసుకున్నాను, సూటు బూట్ వేసుకున్నాను, కోట్ వేసుకున్నాను, అన్నీ వేసుకొని మీ ముందు ఎగిరి 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 ప్రసంగం చేస్తాను. ఏంటంటే ఉంటారు కదా ఎగిరేవాళ్ళేరా. ఇప్పుడు ఆగిపోయా, నేను అంతకుముందు బాగా ఎగిరేవాడిని అన్నట్టు. ప్రైజ్ ఎగిరి ఎగిరి ఎగిరేసరికి కరెంటు పోయిందనుకో, కరెంటు పోయిందనుకో, కరెంట్ అయిపోతే మేకప్ ఏమవుతుంది? నీ మేకప్ మొత్తం ఎక్కడికి వస్తుంది చెప్పు? ఎక్కడికి వస్తుంది? ఎంత పేలిక ఉంటుందే, గుడ్డ పేలిక ఉంటుందే నీ జోబులో. ఏమంటారు దాన్ని? అబ్బా కరెక్ట్గా చెప్పారబ్బా. ఇదైతే కచ్చిపు. ఆ కచ్చిపు ఇటు పెట్టుకొని తొడవంగానే మేకప్ అంతా ఎక్కడికి వస్తుంది? కచ్చిపులోనికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కచ్చిపును తీసి ఇట్ట చూస్తే వేసిన మేకప్ అంతా దాని మీద ఉంటుంది. అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందంటే పళ్ళు ఊడిపోయిన కోతిలాగా ఉంటుంది. ఏంటంటే ముందు పళ్ళు కాదు, సైడ్ పళ్ళు. సైడ్ పళ్ళు ఊడిపోయిన కోతి ఎట్లా ఉంటుంది? ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. సైడ్ పళ్ళు ఊడిపోయిన కోతి ఎట్లా ఉంటుంది? అట్టిపండు ఇచ్చామనుకో, పెట్టుకోగానే బొగ్గలు కరెక్ట్ చేసుకుంటుంది. అట్టిపండు కాస్త అయిపోతే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు అన్నారు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాబట్టి ఈ అందము సౌందర్యం కోరుకోబాకండి. దేవుడిచ్చిన సౌందర్యంతో సౌందర్య సియోను వలె తెల్ల బట్టలు ధరించుకొని మందిరానికి రండి అని హోసన్నా మినిస్ట్రీలో మేము తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్. నీకు నచ్చితే కట్టుకో, నచ్చలేదనుకో నేను ఇలాగే ఉంటానంటే ఉండు. ఎవరిని వద్దంటారా? చెప్పండి, వద్దంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వద్దనరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి ఎందుకు స్తుతించాలంట? దేవుడు ఎవరండి? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరై అంటే మన ప్రార్థన ఆలకించువాడు. మన ప్రార్థన, మన ఆర్తధ్వనిని ఆలకించే దేవుడు. ఎలా వింటాడు తెలుసా? 450 మంది ప్రవక్తలు వచ్చారు, ఏలియా ఒకే ఒక్కడు. 450 మంది బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 450 మందికి కూడా
బలిపీఠం కట్టారు, ఎద్దును వధించారు, గంధకం నీళ్లు పోశారు, గింజలు పోశారు. ఆ తర్వాత ఎవరి పేరట వాళ్ళు స్తుతించారు, కేకలు పెట్టారు. ఓ మామూలు కాదు. ప్రైజ్ ది లార్డ్. మామూలు కేక పెట్టలేదు, మొత్తానికి కేకలు పెట్టాడు. కేకలు పెట్టారు, ఒళ్ళు కోసుకున్నారు. మొత్తానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. అంతా అయిపోయిన తర్వాత సతికలు బట్టి కూర్చొని, పాస్టర్ గారండి మా సీన్ అయిపోయింది, ఇప్పుడు నీ సీను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మాది అయిపోయింది, ఇప్పుడు నీది కానీ అన్నారు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, పడిపోయిన బలిపీఠం మరలా కట్టి దాన్ని సరిచేసి కట్టెలు పేర్చి నీళ్లు పోసి గంధకములు నీళ్లు పోసి ఎద్దును వంచి దానిపైన పెట్టి దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆకాశమందున ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ఇదిగో 400 మంది బయలు ప్రవర్తుల మధ్యలో ఒక్కడునై ఉన్న నేను నీ నామ మహిమార్థమై ఇదిగో నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఆకాశమందున్న దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎవరు? నా విజ్ఞాపన ధ్వని ఆలకించగలిగిన దేవుడు. చేస్తున్నావా? ఫుల్ పవర్ ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నావా? కొన్నిసార్లు నాకే సిగ్గేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఓపిక ఉండదు, తిరిగి అలసిపోతాను కదా. నేను ఒక్కోసారి పండుకొని స్తోత్రం అంటుంటే పాస్టర్ ఒకటే లేచి స్తోత్రం చేస్తూ ఉంటుంది, ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను పండుకొని స్తోత్రం అంటూ ఉంటే ఏం చేస్తా, ఓపిక ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తిరిగి వస్తాను, అలసిపోతాను, టయానికి మెలుకు అవుతుంది కానీ లేని పరిస్థితి. అందుకని గత వారం నేను మిమ్మల్ని అడిగాను, మీరందరూ చేసే ప్రార్థనే ఈరోజు నన్ను రక్షణ ఆధారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. వెళ్ళు ప్రతి చోట ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సువార్తను ప్రకటించడం, పెళ్ళి చేయటం. అయితే మొత్తానికి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత పెళ్లి కుమారుని తండ్రి తల్లి 4-5 సార్లు ఫోన్ చేసి, అన్నా మాకైతే చాలా హ్యాపీ, మేమైతే చాలా సంతోషించాం, అసలు మా కొడుకు పెళ్ళి ఎలా జరుగుతుందో అనుకున్నాం. ఎందుకంటే అందరు అన్యులు, మూర్ఖులు, వాక్యం చెప్పినంతసేపు వింటారు, అంతా అయిపోయిన తర్వాత మందిరం రాడంటే నాకేడ కుదురుతుందని ఇటు దులుపుకొని పోయే రకాలు మా వాళ్ళు. అలాంటి వాళ్ళు మధ్యలో నేను నిలబడి సువార్తను చెప్పి పెళ్లి చేసి ముగించిన తర్వాత దగ్గరికి వచ్చి సెకండ్ తీసుకొని, అన్నా బలి పెళ్లి చేసావన్నా, ఇట్టు చెయ్యాలా అని ఒక పాస్టర్ గారు పక్కన ఉంటే, ఇదిగో ఈయన చేస్తాడు, సొయ్యి ఉండదో కుయ్యి ఉండదు అన్నాడు. ఆడికి మండదో. నేనన్నాను, నువ్వు ఆదివారం పో, నీ సంగతి మామూలుగా ఉండదన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి హుబ్లీలో పెళ్లి చేసి ఒక ఫంక్షన్లో కూర్చున్నాం, బర్త్డే ఫంక్షన్లో వాక్యం చెప్పి ఇట్లా కూర్చుంటే పాస్టర్ మా పక్కనే కూర్చోనంటే ఒక ఆమె వచ్చి, అయ్యా గుంటకల్లో తాళి కట్టింది నువ్వు కదా. ఏంటంటే పాస్టర్ మా పక్కనే ఉంది, గీమొచ్చి అంటది, నువ్వు గుంటకల్లో తాళి కట్టింది నువ్వు కదా అనేది. నాకు అప్పుడే, ఎందుకంటే ఎవరైనా ఒక మాట అంటే టక్కుని క్రాస్ చేస్తాను నేను. అమ్మా నువ్వు బలిదానివే, కొంపలు స్విచ్ పెట్టేదానిలాగా ఉన్నావు, నువ్వు తాళి కట్టింది నేను కాదు, తాళి కట్టించిన పాస్టర్ నేను చెప్పు అన్నా. అప్పుడు పాస్టర్ అమ్మ అంటది, అవునమ్మా తాళి కట్టించింది పాస్టరే. అమ్మో మామూలుడు కాదు మనవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి పాపం ఏదో మాట్లాడాలి, చెప్పాలి, మన గురించి ఘనంగా వాళ్ళు చెప్పాలని అనుకుంటారు. వాళ్ళు చెడుగా చెప్పాలని కాదు కానీ మన గురించి ఒక గొప్పగా చెప్పాలని అనుకుంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంట, చెప్పాల్సింది ఒకటి పోయి ఆ తడబడే టైంలో ఒకటి చెప్పని పోయి ఇంకోటి చెప్పేస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బస్ స్టాండ్లో గొడవాడుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు. ఆడు తాగబోతాడు, ఈమెమో గొడవాడుతుంది. అటు తిరిగి ఓ మామూలుగా లేదు, మీకు తెలుసు కదా, ఆ బట్ట ఈ బట్ట అని భయంకరంగా తిట్టేస్తుంది. నేనేం చేశా, ఆడేమో అటు వెళ్ళిపోయాడు, నేనేమో ఇటు నిలబడ్డా. నాకెళ్ళి తిరిగి ముఖం పగిలిపోద్ది అనింది. తిరుపతి బస్ స్టాండ్లో నేను ఆ రోజు బెంగళూరు వెళ్ళి వస్తున్నాను. వచ్చి తెల్లారుజాము అనుకుంటున్నారు. అప్పుడు సారా ఆడ దొరికిందో వాడికి. వాడేమో అటు వెళ్ళిపోయాడు. దీని పోడు నేను పడలేనులే, ఇది నాకు ఎప్పుడు పాటే, పాడిందే పాట, ఈ పాట నాకు ఎప్పుడు ఉండేదే కదా అని ఈడు ఒక చేత్తో లుంగి ఇటు పట్టుకొని ఇటు గీరుకుంటే ఇటు వెళ్ళిపోయాడు. నేనేం చేశా, ఏమైందని ఇట్ట నిలబడితే వెనక్కి తిరిగి నీ ముఖం పగిలిపోయిద్ది అనింది. అంతే, ఏలు ముఖము నోరు మాట అంతే ఆగిపోయింది ఆమెకి. ఇట్లా ఆగిపోయింది. అంటే వాళ్ళాయనక్కడ లేడు, ఎవరున్నారాడా? నేనున్నాను. పాపం అనవసరంగా ఈయనని తిట్టేశానని అనుకుంటాడేమో అని ఆమె అనుకుంటుంది. నేనన్నాను, పర్వాలేదులేమ్మా, తిడితే తిట్టావా అంటే ఆమె అంటుంది, నిన్ను కాదులే సార్. అబ్బో, ఏమంటుందేమా? ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాదు సార్ అంటుంది. అబ్బో చాలేమ్మా, సార్ అన్న గౌరవించావు, సార్ అని చెప్పి చెప్పండి గౌరవించావు చాలేమ్మా అంటే, తర్వాత కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసి ఇటు చచ్చాడు దొంగన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మో మామూలు కాదండి మనవాళ్ళు. ఏమాత్రం వెనక తగ్గరు, తగ్గుతారండి వెనక దగ్గర. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరు? విజ్ఞాపన ఆలకించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? దేవుడు నా పాపముల నుండి నన్ను విమోచించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. రెండోది, దేవుడు నాకు రక్షణకర్త ఉన్నందున దేవునికి స్తోత్రం. మూడోది, దేవుడు నాకు ఆయన కట్టడలను బోధించినందుకు ఆయనకు స్తోత్రాలు. నాలుగోది, దేవుడు నా విజ్ఞాపనను ఆలకించుచున్నాడు కనుక నేను ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ఒకసారి కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్లే చూద్దామని చెప్పి నేను లోపలికి వెళ్తే నేనే, ఎవరో సాగర్ అన్న గారు. ప్రైజ్ ది లార్డ్. సాగర్ అన్నకు నాకు ఇంతగా ఫ్రెండ్షిప్ అవ్వటానికి గల కారణం మ్యాన్లన్న నాకు చాలా ముఖ్య స్నేహితుడు, మంచి ఫ్రెండ్ నాకు. ఆయన కర్నూలులో ఉన్నప్పుడు, నేను దరూర్లో ఉన్నప్పుడు చెప్పాను. అప్పుడు నేను ఆయన అన్నాను చెప్పలేదు కానీ, తమ్ముడు మీ నాన్నగారు నాకు మంచి ఫ్రెండు అన్నాను. నాకంటే చిన్నోడు కాబట్టి, నాకు మీ నాన్న మంచి ఫ్రెండ్ అబ్బాయి, ఇట్లా సంగతి అంటే ఆ రోజు అవునా అన్నాడు. ఆ రోజు మా ఇద్దరికి ఏర్పడిన ప్రేమ, ఆ బంధం ఇదిగో 2009లో మేమిద్దరం కలిసాం. అంతకుముందు కూడా కలిసాం మామూలుగా, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఆయన కర్నూలు రావటం, తర్వాత నేను గట్టుమాచర్లో మందిరం కట్టాను. ఆ మందిరం ఓపెనింగ్కి ఏసన్ గారు ఆయన కూడా వెళ్ళమన్నారు, నేను కూడా వెళ్ళాను. అన్నీ ఏర్పాటు. ఆ మందిరం ప్రారంభోత్సవానికి ఖర్చు ఎవడు పెడుతున్నారు అనేది కూడా ఆయనకు తెలియదు, సాగర్ పాస్టర్ గారికి. అప్పుడు నేను చెప్పాను, మందిరం కట్టాను, ఇదిగో ఇవన్నీ నేనే ఖర్చు పెట్టుకుంటా అంటే, ఆ రోజు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు సెకండ్ ఇచ్చాను, నేను ఆయన సెకండ్ ఇచ్చాను. ఆ రోజు మాకిద్దరికి ఏర్పడిన ప్రేమ బంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వరకు ఆయన నేనంటే గౌరవిస్తాడు. నేను ఏదైనా ఒక మాట చెప్తే చిన్నపిల్లలాగా వచ్చేస్తాడు. అది తల్లిగారికి తెలుసు బాగా, అల్లుడు కదా. మ్యాన్లన్న వాళ్ళ చెల్లెలు, ప్రైజ్ ది లార్డ్, మేరీ సిస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను ఆ రూమ్లోకి వెళ్ళేసరికి సాగర్ ఉన్నాడు. నేను వెళ్ళి అడిగాను, 23వ తారీఖు ఖాళీగా ఏమైనా ఉన్నావా అని అడిగా. ఏం సంగతి అన్నాడు. ఏం లేదు, ఖాళీ ఉందంటే చెప్తానన్నా. ఖాళీ లేదన్నాడు. ఒకసారి చూడమంటే డైరీ చూశాడు.
పగలు ప్రార్థన ఉంది, సాయంత్రం అయితే వస్తానన్నాడు. ఒక సాయంత్రమే నేను కావాల్సిందన్నా. అప్పుడు ఆయన సాయంత్రం వస్తాలే అన్నాడు. అప్పటికప్పుడే ఏర్పాటు చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. 23వ తారీఖు అయితే మీటింగ్ పెడతానని నేను అనుకోలేదు. ఊరికే అట్లా మీకు మాట వేసాను, దేవుని చిత్తం అయితే జరుగుతుందని ప్రార్థన చేయండి అని చెప్పాను. మొత్తానికి మీరు ఎవరు బలంగా ప్రార్థన చేశారండి. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను మీలో ఎవరో మొత్తానికి చాలా బలంగా 23వ తారీఖు ప్రార్థన జరగాలి ప్రభువా, పాస్టర్ చెప్పారు. దైవ సేవకుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీరు ఆశీర్వదించే దేవుడిని మీలో ఎవరు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. నేను పెట్టుకున్న మనవి సాగర్ పాస్టర్ గారు విన్నారు, మనకు చక్కటి డేటు ఇచ్చారు, వస్తారని చెప్పారు. ఇదిగా 23వ తారీఖు కుటుంబాలతో రావాలి. అబ్రాహ్ములు అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 మంది ఉన్నారు మనకు అబ్రాహ్ములు. ఎంత కృప కలిగిందండి మన మందిరం. 6 మంది అబ్రహాములను దేవుడు ఈ మందిరంలో ఇచ్చాడు, కానీ కంటికి ఒకళ్ళు కనపడరు. ప్రైజ్ ది లార్డ్. జాన్ గారు ఉన్నారా? జాన్ అన్న ఉన్నాడా? ఇందాక వచ్చాడు, మరలెట్టు పోయాడు. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అదిగో వస్తున్నాడు. బిజీ తగ్గించుకోవాలన్నా నువ్వు. ఈ మధ్య నాకు చాలా దూరం అయ్యాడు, అవునా కదా? చాలా దూరం అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గమనిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక ఆలోచన, నా కొడుకులాగా కూతురులాగా భావించుకుంటాను. మనం చెప్పిన మాట విని పెద్దోళ్ళైనా మనకు లోబడి విలువనిచ్చి గౌరవించి చెప్పిన మాటకు చెవికి చేసుకుంటారనే ఒక విశ్వాసం, నమ్మకం అట్లా భావించుకొని కొనసాగుతూ ఉంటారు. సర్లే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఏదో పనుల కోసం మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే స్థాయి నాది. ఎందుకంటే రూపాయి విలువ నాకు బాగా తెలుసు. కష్టపడి సంపాదించి పైకి వచ్చినోని నేను. కష్టం విలువ తెలుసు, డబ్బులు విలువ తెలుసు, మనిషి బ్రతుకు విలువ కూడా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను. తెలియక కొంతమంది విచ్చలవిడిగా చేస్తుంటారు, అలా చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక ఆలోచన నేను ఎప్పుడు చెప్తుంటాను, కష్టపడు, సంపాదించుకో, భార్య పిల్లల్ని పోషించు, హోటల్కి తీసుకెళ్ళు, ఏంటండి టూర్కి తీసుకెళ్ళు, చూపించు, కడుపు నిండా తినండి, హ్యాపీగా తిరిగి మరలా ఇంటికి రండి, చర్చి చూసుకోండి, సేవకుని చూసుకోండి, ఏంటండి ప్రార్థనలో ఏకీభవించండి. నేనును నా ఇంటి వారును యెహోవాను. అది మీకుండాల్సిన బుద్ధులవి, మీకుండాల్సిన బుద్ధులు. నేనును నా ఇంటి వారు ఎవరు? నేను, మా పాస్టర్ గారు యెహోవాను సేవించేది. ఎప్పుడు? ఆదివారం. సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాలి. నిన్ను ప్రేమించుచున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన 2 చేతులు ఎత్తి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపు చేతులు చాపు. నా కుమారుడా, నా కుమార్తె అని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కసారి 2 చేతులెత్తి, అయినా నన్ను జ్ఞాపకం చేసుకో. వేదనలో ఉన్నాను, బాధలో ఉన్నాను, అప్పుల సమస్యలో ఉన్నాను, కోర్టు సమస్యల మధ్యలో నలుగుతున్నాను, పిల్లల మధ్యలో ఏమి చేయాలో ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, సంపాదన లేక కుటుంబం గడవటమే కష్టంగా ఉంది. నాయన నన్ను, నా కుటుంబం, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవు కన్న తండ్రిగా నన్ను కాపాడుతానని వాగ్దానం చేసావు కనుక ఇదిగో నా హృదయపూర్వకంగా నా 2 చేతులు ఇదిగో నీ వైపు చాపుతున్నాను. నా 2 చేతులు నీ వైపు చాపుతున్నాను. అయ్యా నన్ను ఆదుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, మొరపెట్టు. నీ ప్రార్థన ఆలకించు దేవుడు. ఈ ప్రార్థన ఆమెన్ అనంగానే నా దేవుడు ఆయన ఆశీర్వాదం నీ ఒడిలో అనుగ్రహించును గాక. ఆయన ఆశీర్వాదము నీ ఒడిలో అనుగ్రహించును గాక. నీ సమస్యలు తొలగిపోవును గాక. నీ కన్నీళ్ళు తుడవబడును గాక. నీ నిందలు తొలగిపోవును గాక. నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్యం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనకు తోడు నడిపించినందుకు 2 చేతులది స్తోత్రం చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. నీవు నిత్యుడగు తండ్రిగాను, ఆరాధ్య దైవముగా
మాకు తోడుగా ఉండి కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మారిన విషయాల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో, పనిపాట్లలో కంటికి రెప్పవల్లే కాపాడినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరలా ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో మేమంతా కూడి నేను స్తుతించి మహింపరచుటకు, నేను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం. తప్పడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయము చేయండి, సాక్షిగా నిలువబెట్టండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యను, ఆటంకాన్ని అయ్యా తొలగించండి, అపవాదిని నిర్మూలపరచండి తండ్రి. ఈ ఆరాధన అంతట్లో తోడుడి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. దైవ సేవకులను బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. ఎక్కడనూ కావలసిన కృపను, నిమరిగా అయిన స్మటి మన్నాను మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించి సహాయం చేయమని నజడన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసం కొడుచున్న ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.